పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర మీటింగ్లో గన్ షాట్ పేల్చేశారు. పొత్తు తప్పుతుంది తప్పదా అనే దాని మీద చాలామంది ఇప్పటివరకు కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి. అధికార పక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి క్రూరమైన ప్రభుత్వాన్ని పారద్రోలడానికి పడగొట్టడానికి పొత్తు తప్పనిసరి అని చెప్పారు. చంద్రబాబు నాయుడు శ్రీమంతుడు నీతివంతుడు అయినా అవ్వకపోయినా ఒక దుర్మార్గుని పడగొట్టడానికి ఖచ్చితంగా పొత్తు అవసరమని చెప్పారు. దీంతోపాటు పొత్తు వాళ్ళకి ఎంత అవసరమో మనకి కూడా అంతే అవసరం ఉంటుందని చాలా శుతిమెత్తగా పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో చెప్పారు. కాబట్టి 2024లో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు కలిసి పోటీ చేయడమే కాకుండా వైసీపీని ఓడించే ప్రత్యేకమైన వ్యూహంతో ముందుకు కదులుతున్నాయనేది ఉత్తరాంధ్ర మీటింగ్లో ఫైర్ చేశారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఎప్పుడు మాట్లాడినా యూత్ని అట్రాక్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. నిన్న మీటింగ్లో అయితే ఖచ్చితంగా రాజకీయాలను ప్రస్తావిస్తూ అధికార పక్షంపై దుమ్మెత్తు పోస్తూ ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీకి మన అవసరం ఎంత ఉందో అంటే జనసేన అవసరం ఎంత ఉందో చెప్తూ చాలా స్మూత్గా మంచిగా హ్యాండిల్ చేయడంలో పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర బుల్లెట్ 3 ముక్కలాట ఆడుతున్నటువంటి ప్రభుత్వానికి 3 ఫైర్లుగా 3 సార్లు పేల్చినట్టుగా అనిపించింది. ఎందుకంటే 3 రాజధానుల అంశాన్ని ముచ్చటగా చర్చించాడు పవన్ కళ్యాణ్. అదేవిధంగా అన్ని విషయాలంటే ఉత్తరాంధ్రకు సంబంధించి మధ్య కోస్తాకు సంబంధించి రాయలసీమకు సంబంధించినటువంటి సమస్యలను కూడా ప్రస్తావిస్తూనే యూత్ని ఎలా అట్రాక్ట్ చేయాలనేది పవన్ కళ్యాణ్ ఈ మధ్య బాగా నేర్చుకున్నారనేది ఉత్తరాంధ్ర మీటింగ్లో ఆయన ప్రసంగం తెలియజేస్తుంది. Please subscribe our channel.